ఇప్పుడు మనం బయట చూస్తున్నట్టయితే ఒక అధికారం ఉన్న వాళ్ళు అంటే ఒక పేరున్న వాళ్ళు ఇప్పుడు నాగార్జున గారు అవని ఇంకా మురళీమోహన్ గారు అవని ఇలాంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళు బిల్డింగ్స్ కూలుతున్నారని తెలుస్తుంది. అదే నార్మల్ పీపుల్స్ ఉన్నారు కదా, వీళ్ళకి ఎలాంటి నోటీసులు లేకుండా రాత్రులే హైదరాబాద్ వాళ్ళు చాలా బాగా నేను కూడా చూశాను. నేను అనుకుంటే అట్లా జరుగుండదు, అది అంత ఈజీగా జరగదు. అది ఊరికి వచ్చేసేసి కూలగొట్టేసారు. వీళ్ళకి ఇచ్చుంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు మాట్లాడే వాళ్ళందరూ ఎవరంటే రెంట్కున్న వాళ్ళు, వాళ్ళంతా చాలా వరకు 90% అంతా రెంట్కున్న వాళ్ళు. ఆ రెంట్కున్న వాళ్ళకి ఏంటంటే ఓనర్స్ చెప్పరు. ఇప్పుడు నేను ఓనర్ అనుకోండి, నేను ఒక ఇల్లు ఏంటంటే కబ్జా పెట్టేసాను, కట్టాను, నేను మీకు ఎవరికి అద్దెకిస్తాను, నేను మీకు ఎందుకు చెప్తాను? నాకు నోటీస్ వచ్చిందా కూలగొడతారని నేను చెప్తాను? మీకు నేను చెప్పను కదా. నేను నాకు నోటీస్ వచ్చింది, నేను తీసి పక్కన పడేసా, దానికి వస్తాయిలే అని చెప్పని వచ్చి కూలగొట్టేసారు. నీకు చాలామంది రెంటోళ్ళు బాధపడేది నేను చాలామంది చూసిన. మా సామాన్లు హోటల్ వాళ్ళు వీళ్ళంతా షెడ్లు వేసేసి చేసి ఉన్నంత రెంట్ ఇవన్నీ సామాన్లు అయినా జాగ్రత్త తీయాలి. అది కొంచెం టైం ఇవ్వాలి, కొంచెం టైం పెట్టి కొంచెం తీయడము, కొంచెం ఆల్టర్నేటివ్ ఇవ్వాలి. ఎందుకంటే నష్టపరిస్తే మాత్రం కాదు అది. ఇనకపోతే మాత్రం తర్వాత సంగతి. బట్ ముందు ఇచ్చి చేసే పద్ధతి చేయాలి. హ్యూమానిటేరియన్ బేస్ ఉండాలి కొద్దిగా, మరీ తీసేయడం కాదు. పెద్దవాళ్ళని కూలగొట్టారా కూలగొట్టండి, నష్టం లేదు. ఎందుకంటే అన్ని విల్లాలన్నీ వాళ్ళన్నీ రేవు పార్టీలు ఆ పార్టీలు దందాలు చేసుకోవడానికి పెట్టుకునే అన్ని కూలగొట్టవాడేసేసి నష్టం లేదు. పెట్టడం కూలగొట్టడం అనేది నష్టం లేదు వాటిని. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కట్టుకుని అద్దుకున్న వాళ్ళు వీళ్ళందరూ కొంచెం టైం ఇచ్చి చేస్తేనే మంచిది. నష్టపోతే మాత్రం నష్టపరిహారం ఇచ్చి ఆల్టర్నేట్ పెట్టమనండి. ఎందుకంటే ఆఫ్టర్ దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఒకరికి నష్టం జరగకూడదు వాళ్ళకి అందరికి కూడా. ఎవడో చేసిన దానికి బిల్డర్ చేసిన దానికి వీళ్ళు పడకూడదు. వాళ్ళకి ఆల్టర్నేట్ ఇవ్వాలి. ఎందుకంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కూలగొట్టిని కూడా నేను చూస్తున్నాను. దాంట్లో బుక్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎవడో కష్టపడో లేకపోతే ఏదో చేసో అప్పు చేసో సప్పు చేసో ఏదో పెట్టుంటాడు వాడు. వాళ్ళ పరిస్థితి ఏంటి పాపం వాళ్ళది? వాళ్ళకి ఎవడో ఆల్టర్నేట్ ఇవ్వాలి. ప్రభుత్వం ఆల్టర్నేట్ ఇవ్వాల్సింది. నేను నాకు సంబంధం లేదు బిల్డర్ది అన్నాడంటే కనుక కరెక్ట్ కాదు. అది బిల్డరు వాడి చేతులు ఎత్తేస్తాడు, డెఫినెట్గా ఎత్తేస్తాడు, నాకు సంబంధం లేదని. లేకపోతే వాడి దగ్గర వసూలు చేయండి బిల్డర్ దగ్గర నుంచి. లేకపోతే ఎందుకంటే బిల్డర్ దగ్గర నుంచి వసూలు చేయాలి, లేకపోతే బిల్డర్ దగ్గర వసూలు చేసి ఇప్పియాలి. ఆ యాక్ట్ పట్టుకొచ్చినా పెట్టాలి. సంథింగ్ ఒక లీగల్ కమిటీ. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఒక పోలీస్ స్టేషన్ పెట్టినట్టుగా ఒక లీగల్ కమిటీ కూడా పెట్టమనండి. ఈ బిల్డర్ చేసింది కానీ అధికారులు చేసిన మిస్టేక్స్కి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి వీళ్ళకి ఇప్పిమనండి. ఇంకొక మాట, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పరిపాలనపై మీ ఒపీనియన్? ఈ రాష్ట్రం ఆ రాష్ట్ర పరిపాలన చూసుకుంటే ఎట్లా ఉంది? ఒకటి టూ ఎర్లీ టు ఫైనలైజ్. ఎందుకంటే మొన్న వచ్చారు, ఇప్పుడు తిట్టుకోవడం సరిపోతుంది వాళ్ళకి. ఆయన వీళ్ళని ఆయన వీళ్ళు వాళ్ళు నువ్వు ఉండవని చెప్పి నా తోటలు పడుతున్నారు, వేస్తున్నారు, ఈ పార్టీ నుంచి ఈ పార్టీకి ఇంకా ఇంకేమీ లేదు. అంతలోకి తుఫాన్లు వచ్చినాయి పాపం. నేను మొన్న వెళ్ళొచ్చాను విజయవాడకి, తుఫాన్ వచ్చిన తర్వాత వెళ్ళొచ్చాను. నేను ఈజ్ డూయింగ్ గుడ్ వర్క్ చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు, కష్టపడుతున్నారు, చేయాలి. ఇప్పుడు ఈ టైంలో రాజకీయాలు కాదు కావాల్సింది, హెల్ప్ చేయండి. హెల్ప్ చేసి బయటకు వచ్చిన తర్వాత సరే నువ్వు తప్పు చేశాను అని బాగుంటుంది. కానీ ఈ తిట్టుకోవడం కరెక్ట్ కాదు. ఎనీహౌ దే ఆర్ డూయింగ్ గుడ్ వర్క్. రేపొద్దున భవిష్యత్తులో ఎట్లా చేస్తారన్నది మనం వేచి చూడాల్సిందే. ఇక్కడ మాత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఈజ్ ట్రయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్. ఎందుకంటే అసమ్మతులు ఉన్నా కానీ నిలబడి ఆయన ఒక పని చేస్తున్నాడు, చేస్తే మంచిది. హైడ్రా లాంటిది పట్టుకొచ్చాడు, ఇట్స్ ఓకే, గుడ్ థింగ్. హైడ్రా ఊరికి రాలేదు. అది యాక్చువల్గా ఏంటంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ప్రకారంగానే ఇది అక్కడి నుంచి జరుగుతుంది. ఇది ఎందుకంటే మన దగ్గర తుఫాన్లు వరదలు ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు చర్చలు చేసి అన్ని చోట్ల చెరువులు రక్షించుకోవాలి, ఏదో ఒక రోజు వస్తాయి. 100 సంవత్సరాల లోపల ఎప్పుడోసారి తిరగబడతాయి వర్షాలన్నీ. అందుకల్ల అన్ని చెరువులు చేయాలన్న దాంట్లో భాగంగానే హైడ్రా ఏర్పడింది. యాక్చువల్గా అసెంబ్లీలో ఏర్పడిన దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇది జాగ్రత్త చేయాలి. అన్ని చోట్ల కుంటలు ఖాళీ చేయాల్సిందే. ఎటు వచ్చి ఎడ్యుకేషనల్ ఇష్యూస్ ఉంటాయి, వాటికి టైం ఇవ్వాల్సి వస్తుంది. టైం ఇవ్వకుండా కూలగొడితే కనుక పిల్లలు సఫర్ అవుతారు, స్టూడెంట్స్ సఫర్ అవుతారు. వాళ్ళకి ఆల్టర్నేట్ ఇచ్చిన తర్వాతనే వాటిని కూలగొట్టారు. ఇప్పుడు ఫతిమా బిల్డింగ్ కూలగొట్టమని చెప్పి తొడలు పడుతున్నారు వీళ్ళు. ఇది ఆయన ఓవైసీది. అది కూడగొడితే ఇమ్మీడియట్ స్టూడెంట్స్ ప్రాబ్లం. వాళ్ళ కాలేజీకి అన్నీ పోతాయి వాళ్ళకి. నువ్వు దాదాపు 1 నెల 2 నెలలు కూర్చోవాల్సి వస్తుంది. లైఫ్లో ఒక 1 ఇయర్ ఎగిరిపోతారు వాళ్ళు. కాబట్టి అటువంటి వాటికి కొంచెం టైం ఇవ్వండి. తొందరగా ఏమి నీళ్ళు మునిగిపోయేది ఏం లేదు. ఇప్పుడు ఆల్టర్నేట్ బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకుని ఒక నోటీసులు ఇచ్చి కూలగొట్టండి, దట్స్ గుడ్ థింగ్. అటువంటిది చేయాలని చెప్పి మాత్రం కోరుతున్నాను. అరవింద్ కేజ్రీవాల్ గారు బయటికి రాకపోతే పార్టీ పగ్గాలు ఎవరికి అప్పచెప్తారు? ఒక్కటండి, నేను 100% ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ పరిణామాల తర్వాత అంటే ఉన్నారు, చాలా మంది లీడర్ ఉన్నారు ఢిల్లీలో. ఇప్పుడు అతిషి ఉంది, లేకపోతే ఇంకోరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అతిషిని ఆల్రెడీ మొన్న ఆయన చెప్పాడు కూడా, ఫ్లాగ్ హోస్టింగ్ టైంలో అతిషిని పెట్టమంటే కూడా వాళ్ళు సెంట్రల్ ఎల్జీ ఒప్పుకోకుండా ఆల్టర్నేట్ చేశాడు. అది ఉన్నారు లీడర్స్, చాలా మంది లీడర్స్ ఉన్నారు. అట్లేమీ ప్రాబ్లం ఏమి లేదు. వీ హ్యావ్ ఎ ప్రాబ్లం, డోంట్ నో ప్రాబ్లం. బట్ వన్ థింగ్ ఏంటంటే, నాకు కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉంది. మన కాన్స్టిట్యూషన్ వెరీ పవర్ఫుల్. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం డెఫినెట్గా ఆయన బయట వస్తాడు. కాన్స్టిట్యూషన్ ప్రకారం, ఎందుకంటే నీకు ప్రూవ్ చేయలేదు కదా ఇంతవరకు, నీకు ప్రూవ్ చేయలేరు కూడా, లేదు అక్కడ. లేనప్పుడు ఏం చేస్తారు? దట్ ఈస్ 100% గ్యారంటెడ్. ఎందుకంటే ఈ సిబిఐ కేసులో కానీ ఈడీ కేసులో కానీ ఎక్కడ కూడా అంతా 100 కోట్ల మీద తిరుగుతుంది. ఆ
100 కోట్ల మీద ఇంతవరకు ఒకటి ప్రూవ్ చేయలేనప్పుడు రాబోయే కాలంలో కూడా ప్రూవ్ చేయలేరు. కాబట్టి డెఫినెట్గా హీ విల్ కమ్అట్. డెఫినెట్గా ఆమ్ ఆద్మీ పార్టీ 2029లో కేంద్రంలో అధికారం చేపట్టబోతుందని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే దట్ ఈజ్ అవర్ టార్గెట్. వస్తుంది, ఆల్టర్నేట్ వస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాల్లో అంతకుముందు 10 సంవత్సరాల క్రితం మీరు చెప్పినట్టుగా నవంబర్లో ఫామ్ అయిన పార్టీ 2012లో ఈరోజు నేషనల్ పార్టీగా ఎదిగి 2 రాష్ట్రాల అధికారంలోకి వచ్చి ఆ పార్టీకి అందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి వాళ్ళ సపోర్టే కదా సార్. ఇప్పుడు కూడా ఉన్నారు చాలా మంది సపోర్ట్. నేను చెప్పాను కదా స్లీపర్ సెల్స్. ఆమ్ ఆద్మీ పార్టీకి ఏంటంటే స్లీపర్ సెల్స్ ఉంటారు. వాళ్ళంతా ఏంటంటే బయటకు వచ్చి రోడ్డు మీదకి రారు. ఎడ్యుకేటెడ్ ఐఏఎస్ ఐపీఎస్ రోడ్డు మీద రాదు. ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తే మహా అంటే ఒక 2000 మంది 500 బయటకు వచ్చారు. అదే కానీ ఇంకో పార్టీ చేస్తుంటే కనుక తగలబెట్టేస్తారు. బట్ ఇక్కడ రారు. స్లీపర్ సెల్స్ ఉంటాయి. డెఫినెట్గా ఏంటంటే ఇటువంటిప్పుడు ఓటింగ్కిను మిగతా సపోర్ట్ చేయడానికి వస్తారు ఆమ్ ఆద్మీ పార్టీ. కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో కూడా చాలా పెద్ద సపోర్ట్ ఉంది. నాకు తెలుసు అది. మేము చాలా చోట్ల చేశాం. ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, మాకు మంచి దాతలు ఉన్నారు, మంచి సపోర్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా రేపు పొద్దున రాబోయే ఎన్నికలకు మాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. 2029లో తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ డెఫినెట్లీ. ఎందుకంటే మనకు రాజకీయ నాయకుల్లో కనుక మార్పులు రాకపోతే కనుక అందరూ కనుక ఈయన ఆల్రెడీ మొదలుపెట్టారు. ఇప్పుడు మీకు బస్తీ దవాఖానలు ఎక్కడి నుంచి వచ్చింది? కేజ్రీవాల్ పెట్టిందే. ఈరోజు హాస్పిటల్ ఫెసిలిటీస్ పెంచాలనేది ఎందుకు పెంచుతున్నారు? ఎడ్యుకేషన్ మీద ఈరోజు కాన్సన్ట్రేట్ చేసి జగన్ కానీ రాష్ట్రంలో ఎందుకు మొదలుపెట్టారు? బికాస్ ఆఫ్ కేజ్రీవాలే. ఫ్రీ బస్ ఎవరు పెట్టారు? కేజ్రీవాల్ పెట్టిందే. మొట్టమొదటి అక్కడ పెట్టింది, ఢిల్లీలో పెట్టింది. తర్వాత ఇంటింటికి సర్వీస్ పెట్టింది ఎవరు? కేజ్రీవాలే. నీకు ఆల్రెడీ అక్కడ పెట్టారు. మన విజయవాడలో వాలంటీర్ సర్వీస్ అదే. సో అందరూ అన్ని రాష్ట్రాలు, ఇక్కడే కాదు కర్ణాటక మొదలుపెట్టారు, అందరూ మొదలుపెట్టారు. సార్ ఈ పార్టీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క విధానాన్ని అమలు చేస్తుంది అన్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి విధానాన్ని? వేరే విధానం ఏం లేదు, ఒకటే విధానం అంతా ఉన్నది. అంటే నేను విన్నాను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం. ఏం లేదు, సేమ్ సిస్టమ్, సేమ్ ఇదే ఉంటుంది అంతే. ఎటు వచ్చింది ఇక్కడ సౌత్కి సంబంధించి ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే ఏమైనా ఇస్తారేమో కానీ బట్ విధానం ఏం లేదు, సేమ్ విధానం. మనకి ప్రజలకు కట్టే పనులు ప్రజలకే చెల్లించాలన్నది మా సిస్టమ్ అంతే. వాళ్ళకి పర్టికులర్గా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇవి కంపల్సరీగా ఉచితంగా ఇవ్వాల్సిందే. మినిమం ఫెసిలిటీస్ ఆల్రెడీ కరెంట్ ఇక్కడ మనం కొంత ఉచితంగానే ఇస్తున్నాం. వాటర్ కూడా కొన్ని చోట్ల ఉచితంగానే ఉన్నాయి అన్నీ ఆల్రెడీ. ఇవేంటంటే అందరికీ వర్తింపజేయాలి అన్నది. ఇక్కడ ఏమవుతుందంటే నీకు ఢిల్లీలో నేను చూసిన ఎగ్జాంపుల్, వాటరు ఫ్రీగా ఇవ్వటం వల్ల, పంజాబ్లో కూడా కరెంట్ ఫ్రీ ఇవ్వటం వల్ల నీకు కంపెనీ ప్రాఫిట్స్ పెరిగినాయి. ఫ్రీ ఇస్తే ఎక్కడైనా పెరుగుతాయి డబ్బులు, బట్ పెరిగినాయి అక్కడ. ఎట్లా పెరిగినాయి అంటే కనుక అక్కడ దొంగతనం చేసేవాడు తగ్గాడు. నీకు బిల్లు పెట్టుకుని ఏమన్నాడంటే నీకు మినిమం 100 ఈజ్ నీకు ఫ్రీ అన్నాడు. బిల్ పెట్టడం మొదలుపెట్టినాడు. దొంగతనం చేయడం మానేసేసాడు ప్రతి ఒక్కడు. రియల్ బిల్ కట్టడం మొదలుపెట్టారు. కరప్షన్ చేసాడు, కరప్షన్ మానేశాడు. వీడు చేసేటప్పుడు పక్కని సిన్సియర్ చేయడం మొదలుపెట్టాడు. కంపెనీలన్నీ కూడా ఎందుకు పోయి మాకెందుకు ప్రాబ్లం అని చెప్పి అందరూ వాళ్ళు కూడా ఎవరికాళ్ళు లీగలైజ్ చేయడం మొదలుపెట్టారు. లీగలైజ్ చేయడం వల్ల ఈరోజు నష్టాల్లో ఉన్న ఎలక్ట్రికల్ కంపెనీ ఫ్రీగా ఇచ్చిన పంజాబ్లో ప్రాఫిట్లోకి వచ్చింది. అది ప్రాఫిట్లోకి వచ్చింది. సో అది ఇంట్రెస్టింగ్ పార్ట్. నీకు ఢిల్లీలో కూడా అంతే. నీకు వాటర్ ఫ్రీగా ఇస్తున్నారు ఈరోజు. నీకు కొన్ని యూనిట్స్ వరకు ఫ్రీ. కంపెనీలన్నింటికి కూడా పేమెంట్ చేస్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ పేయింగ్. అలాగే ట్యాక్సెస్ 30,000 కోట్లు కలెక్షన్ చేసే చోట ఈరోజు 70,000 కోట్లు కలెక్షన్ వస్తుంది. ఇట్స్ ఇన్ ప్రాఫిట్స్ నౌ. మళ్ళీ మిగులు బడ్జెట్ ఉంది ఢిల్లీకి. సో ఎట్లా జరుగుతుందంటే జరుగుతుంది, అట్లాగే జరుగుతుంది అది. ఎందుకంటే బికాస్ ఆఫ్ సిన్సియారిటీ. ప్రతి ఒక్కరు ఒక సిన్సియారిటీని క్రియేట్ చేస్తున్నారు. నువ్వు పే అండ్ యూజ్ సర్వీసెస్. నువ్వు సరిగ్గా పేమెంట్ చేయండి, యూ టేక్ ది సర్వీసెస్. మీకోసమే అన్నప్పుడు ఎవ్రీబడి ఈజ్ కమింగ్ ఫార్వర్డ్. సో అది అన్ని చోట్ల వచ్చిందనుకోండి, అసలు ఆమ్ ఆద్మీ పార్టీ రావాల్సిన అవసరం లేదు తెలంగాణలో. లేకపోతే వీల్ కమ్. దానికి బేసిక్ స్ట్రక్చర్ తయారు చేస్తాం. ఎక్కడ అన్యాయం ఉంటుందో అక్కడ డెఫినెట్గా బట్ దానికి ఏంటంటే మాకు కేజ్రీవాల్ గారు డెఫినెట్గా బయటకు వస్తారు మీరు అన్నట్టుగా. ఎందుకంటే నేను అనుకుంటే మోస్ట్ 2-3 రోజులు రావాలి మా లెక్క ప్రకారం. అది సార్ ఇంకొకటి అంటే ప్రపంచ దేశాలు యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాయి అనే ఒక వార్త ప్రసారం జరుగుతుంది. అట్లానే ఉక్రెయిన్ రష్యా యుద్ధాలు జరుగుతున్నాయి. ఇట్లకి ఒక యుద్ధమే పరిష్కారమా, ఇంకా వేరే పరిష్కారం ఏమన్నా ఉందా? దేనికి అంటే కొన్ని దేశాలు ఒకదాని మీద ఒక యుద్ధాలు జరుగుతున్నాయి, ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం ఇలాగా జరుగుతున్నాయి కదా, వీటిపై మీరు ఏం చెప్పాలనుకోండి? ఒకటి అండి, ఇప్పుడు ఏంటంటే చెప్పిన నేను వరల్డ్ పీస్ కౌన్సిల్ సమస్యకి యుద్ధమే పరిష్కారం ఉండదు కదా. నేను వరల్డ్ పీస్ కౌన్సిల్ సంబంధించి దాని అఫిలియేషన్ సంఘం ఉన్న అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం, ఆల్ ఇండియా పీస్ సాలిడారిటీకి నేను నేషనల్ ప్రెసిడెంట్ మెంబర్ని. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఆల్సో. మీరు ఎందుకు అడిగారో నాకు తెలియదు కానీ బట్ ఆ ప్రశ్నకి మేము వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. ప్రపంచంలో యుద్ధాలన్నీ తగ్గించాలన్నది మా పాలసీ. యుద్ధ సామగ్రి, యుద్ధం డిఫెన్స్. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి చెప్పనా, ప్రపంచంలో అన్ని దేశాలు కలిపి ఎంత డిఫెన్స్ బడ్జెట్ పెడుతున్నాయో ఆ డిఫెన్స్ బడ్జెట్ తోటి ప్రపంచంలో ఉన్న అందరికీ విద్య వైద్యం 300 సంవత్సరాల పాటు ఉచితంగా ఇవ్వచ్చు.
అంత బడ్జెట్ మనం తగలబెడుతున్నాం డిఫెన్స్ మీద. అన్ని దేశాలు, మన రాష్ట్ర దేశం ఏంటి, అన్ని దేశాలు కలిపి దే ఆర్ వేస్టింగ్ మనీ. ఇది ఎందుకు చేస్తున్నామంటే చెప్పనా, బికాస్ ఆఫ్ అమెరికా సామ్రాజ్యవాదం. అమెరికన్స్ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ప్రొడక్షన్ ఏం లేదు, వాళ్ళంతా స్పెక్యులేషన్ మీద, ట్రేడింగ్ మీద, వీటి మీద బతుకుతారు అంత వాళ్ళు, యుద్ధ సామాగ్రి అమ్ముకొని. ఎందుకంటే ప్రపంచంలో బ్రహ్మాండంగా డబ్బులు ప్రాఫిట్ వచ్చేది యుద్ధ సామాగ్రి, అది అమ్మాలి కదా. నీకు యుద్ధం లేకపోతే నీకు ప్రాఫిట్స్ ఎట్లా వస్తాయి? అవి తయారు చేస్తారు. అమ్మాలి అంటే ఏం చేస్తారు, పాకిస్తాన్ రెచ్చగొట్టి పాకిస్తాన్కి జెట్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు ఇస్తారు. మనకేం చెప్తారు, పాకిస్తాన్ చూసా పాకిస్తాన్ కొంటుందని మనకు అమ్ముతారు, వాళ్ళే అమ్ముతారు మనకి. సో అట్లా అన్ని దేశాలకి అమ్ముతాను ఉంటారు. మరి ఖర్చు కావాలి కదా, యుద్ధం పెంచాలి. 100% అదే జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు అన్ని దేశాలకు సప్లై చేసేది ఎవరు? అమెరికానే కదా ఎక్కువ సప్లై చేసేది, వాళ్ళే సప్లై చేస్తున్నారు. సప్లై చేస్తే యుద్ధాలు పెడతారు. నీకు యుద్ధ సామాగ్రి అంతా మనకు కొనుక్కునే లేదు ఎందుకు? అంతంత జెట్ ఫ్లైట్లు, అంతంత హెలికాప్టర్లు, అంతంత ఇవన్నీ ఎందుకు? ఎవరి కోసం ఇవన్నీ పెట్టడానికి? నీకు యుద్ధమే లేకపోతే అవసరం మనకి ఇవన్నీ అక్కర్లేదు కదా. ఇప్పుడు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కనుక నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు మన పర్టికులర్గా మన దేశంలో చుట్టుపక్కల ఉన్న 7 దేశాలతో మనకి ఈరోజు దుష్మని పెరిగిపోయింది. యుద్ధ సామాగ్రి పెంచేస్తున్నాం, అవసరమా? చిన్న దేశాలు అవి, మనం ఇట్లా ఉఫ్ అంటే ఎగిరిపోయే దేశాలు, పక్కన ఉన్న దేశాలు. ఎందుకు అంత దుష్మని వాళ్ళతో పెరుగుతుంది మనకి? బికాస్ అమెరికా దోస్తాన్ని పెరిగింది మనకి, రెచ్చగొడుతున్నారు మనకి పక్కన. పొద్దున్న లేకొస్తే మనం కొనుక్కోవాల్సి వస్తుంది. మళ్ళీ కొత్త కొత్త బాంబర్స్, అవి హెలికాప్టర్స్, ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్, అవి ఇవి మిషన్ గన్స్ కొంటనే ఉన్నాం మనం. ఇవన్నీ ఎందుకు? ఇంత అవసరం ఎందుకు మనకి? నిజంగా అంత పెద్ద దుష్మని దేశాలు పెట్టుకుని చంపుకునేంత, వాళ్ళు వచ్చేసి దాడి చేసేంత పరిస్థితి ఉందా మనకి? లేదు కదా. ఎందుకు అంత పెంచుకోవాల్సి వస్తుంది? ఇవి తగ్గించాలంటున్నాం మనం. దీన్ని అంత చేసేది ఎవరు అంటే కనుక అమెరికా ఏం చేస్తుందంటే వాళ్ళ పబ్బం గడుపుకోవాలి. పర్టికులర్గా వాళ్ళకి ఏంటంటే కావాల్సింది ఇంకోటి ఆయిల్ కావాలి. ఆయిల్కి ఇస్లాంకి సంబంధాలు ఎక్కువ ఆయిల్ అంతా ఉన్నది ఇస్లాం దేశాల్లో ఉన్నాయి, అరబ్ దేశాల్లో ఉంది. అక్కడ ఊరికైనా కూర్చుంటే వీళ్ళకి ఆయిల్ రాదు కాబట్టి కబ్జా కావాలి. ఇరాక్ మీద, లేకపోతే అక్కడ ఇక్కడ యుక్రెయిన్ మీద దాడులు చేస్తూ ఉండాలి, లేదా గొడవలు పెంచాలి, మధ్యలో వెళ్ళి అడుగు కూర్చోవాలి, అక్కడి నుంచి ఆయిల్ తెచ్చుకోవాలి. ఇది వాళ్ళు చేసే పని, యుద్ధాలకి సామగ్రి అమ్మాలి. కాబట్టి ఏంటంటే ఇది అమెరికా ఎప్పుడు కూడా వాళ్ళ దేశం బాగుంటుంది, వాళ్ళ దేశం ఏం కానీ ఎవడు ముట్టుకోలేడు దాన్ని. బట్ బయట మాత్రం అన్ని చోట్లకి పంపిస్తూ ఉంటారు, యుద్ధ సామాగ్రిని పంపిస్తూ ఉంటారు, మనుషులు పంపిస్తారు, వాళ్ళ దగ్గర సైనికులు పంపిస్తారు, దాడులు చేయిస్తుంటారు, అన్ని గొడవలు పెట్టిస్తుంటారు. అవతల వాడికి బాంబర్లు వీడే ఇస్తాడు, ఇతల వాడికి బాంబర్లు వీడే ఇస్తాడు, అందరికీ వాళ్ళే పంపుతారు. సో అట్లా జరుగుతుంది యుద్ధాలన్నీ. దీన్ని ఆపడానికంటే అమెరికా కట్టడి చేస్తే కనుక చేస్తుంది. బట్ వాళ్ళకి ఏంటంటే యునైటెడ్ నేషన్స్లో సపరేట్ స్టేటస్ ఉంది, వాళ్ళు ఎవడు మాట అయినాడు, ఏం చేసినా వాళ్ళు చేసింది వేదం అని చెప్పుకుని వెళ్తారు. అట్లాగే నాటో కూటమి పెట్టారు. నాటో కూటమి ఏంటి, ఈరోజు నీకు యుక్రెయిన్కి బ్యాక్ డోర్ సప్లై చేస్తుంది, అన్ని దేశాలు కలిపి. సభ్యత్వం అంటే ఇవ్వలేదు అనుకుంటా యుక్రెయిన్కి, ఎందుకంటే ఇస్తే డైరెక్ట్గా యుద్ధానికి దిగిపోవాల్సి వస్తుంది, థర్డ్ వరల్డ్ వార్ వచ్చేస్తుంది. కాబట్టి అది అందుకని ఆయన చాలా రోజులు ఉక్రెయిన్కి అమెరికానే సపోర్ట్ ఉన్నట్టుంది, ఇప్పుడు కూడా సపోర్ట్ ఉంది, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అధ్యక్షుడు ఎవరు ఇప్పుడు కూడా జో బైడెన్, అంతకుముందు ట్రంప్, ఇప్పుడు జో బైడెన్ వెళ్ళిన తర్వాత సైన్యాన్ని వెనక్కి చేస్తాను, ఇప్పుడు కూడా చేస్తానన్నారు. ఇప్పుడు కూడా మీకు మొత్తం నాటో అంతా మొత్తం సపోర్ట్ చేస్తాను, మొత్తం ఎవ్రీథింగ్ ఎటు వచ్చి డైరెక్ట్గా కాదు కానీ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తానన్నారు. దానికి పెంచి పోషించేది ఎవరు? అమెరికానే. రెచ్చగొట్టడమే తప్ప ఏం లేదు ఈరోజు. సో దానికి ఏంటంటే అందుకని మేము మా పీస్ కమిటీ నుంచి కానీ ఎక్కడి నుంచి అన్నా కానీ యుద్ధాలు, అసలు యుద్ధం అనేది ఏ దేశం చేయకూడదు. ఉన్న కొందికి యుద్ధం మీద పెట్టి బడ్జెట్ తగ్గించాలని అంటున్నాం. బట్ అన్ఫార్చునేట్గా ఈవెన్ ఇప్పుడు ఇండియా స్ట్రాటజీ ఎట్లా ఉంది అంటే ఇజ్రాయెల్తో దోస్తాను పెరిగిపోయింది. నిజానికి ఏంటంటే నాకు చిన్నప్పుడు నాకు ఫస్ట్ పాస్పోర్ట్, నేను రష్యా వెళ్ళాను 1981లో. వెళ్ళినప్పుడు నేను పాస్పోర్ట్ మీద సౌత్ ఆఫ్రికా అండ్ ఇజ్రాయెల్కి ఈ పాస్పోర్ట్ పనికిరాదని ఉండేది. సౌత్ ఆఫ్రికా అండ్ ఇజ్రాయెల్ ఈ 2 దేశాలకి దాంట్లో ప్రింట్ చేసి ఉండేది పాస్పోర్ట్ మీద, నా దగ్గర ఉంది. ఇజ్రాయెల్ కూడా నాటేవాడు, మనం వెళ్ళేటోళ్ళం కాదు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్తో మన దోస్తాన్ని పెరిగింది. ఇజ్రాయెల్కి ఇప్పుడు మనం ఆర్మ్స్ సప్లై చేస్తున్నాం. ఇప్పుడు గాజాలో జరుగుతున్న యుద్ధంకి వాళ్ళని చంపడానికి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్తున్నాయి, మీకు తెలుసా? అది డ్రోన్లు వెళ్తున్నాయి. ఆల్రెడీ 2 కన్సైన్మెంట్ వెళ్ళి ఎక్కడి నుంచి అంటే మన పక్కన పహాడీ షరీఫ్ దగ్గర అదానీ స్పేస్ సెంటర్ ఉంది. ఒక 400-500 ఎకరాలు అదానీ స్పేస్ సెంటర్లో డ్రోన్లు తయారు చేస్తున్నారు. తయారు చేసి ఇక్కడి నుంచి ఇజ్రాయెల్కి వెళ్తున్నాయి. గాజాలో ఉన్న పాలస్తీన్లు చంపడానికి ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. నేను అందుకని మొన్న మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళకి వెళ్ళి దాన్ని ముట్టడి పెడదాం 1 లక్ష మందితో అని చెప్పి ప్రపోజల్ పెడుతున్నాను నేను. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మనం ఇజ్రాయెల్లో గాజాలో ఉన్న పసిపిల్లలను చంపడానికి డ్రోన్లతోటి వేసి చంపుతున్నారు. ఇది జరుగుతున్న వాస్తవాలు ఇవన్నీ. మనం ఎక్కడో కూర్చొని అనుకుంటాం యుద్ధం అంటే మన దగ్గర నుంచి పంపిస్తున్నాం యుద్ధ సామాగ్రి.
మన దగ్గర చాలా మన మిషన్ పక్కన గన్లు ఏం జరిగిందో తెలీదు. మన దగ్గర మిషన్ గన్లు తయారవుతున్నాయి ఇక్కడ చాలా AK-47 లాంటి ఎక్కువ తయారవుతున్నాయి ఇక్కడ హైదరాబాద్ లో. హైదరాబాద్లో చుట్టుపక్కల మనకు తెలియవు అన్ని తయారైపోతున్నాయి. అదాని స్పేస్ సెంటర్ అదాని సప్లై చేస్తున్నాడు ఇవన్నీ కూడా దానికి అదాని స్పేస్ సెంటర్లో తయారవుతున్నాయి అన్నీ. సో ఇది మన దగ్గర ఉన్న పరిస్థితి. ఇంకా యుద్ధం వద్దనుకుంటే మనకి కాళ్ళ కిందనే ఈరోజు యుద్ధ సామాగ్రి తయారైపోతుంటే మనం చూస్తూ కూర్చోవాల్సిన పరిస్థితులు ఇవన్నీ.